2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోటలైతే బద్దలైపోయినాయి. అలా బద్దలు కొట్టేసింది కూటమి ప్రభుత్వం. కంచుకోటలు ఎక్కడ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ? రాయలసీమే. రాయలసీమలో ఉన్న నియోజకవర్గాల్లో మొత్తం ఈ యొక్క కడప, కర్నూలు ఇవన్నీ చూసుకుంటే కడపలో మొత్తం 52 సీట్లున్నాయి ఇక్కడ. అంటే అక్కడ ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప మొత్తం చూసుకుంటే 52 సీట్లున్నాయి రాయలసీమ అంతా. అంటే ఏపీలో, ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి రావడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఎంత? 88. ఆ 88లో దాదాపు 50 సీట్లు గనక ఇక్కడ దక్కించుకుంటే ఆల్మోస్ట్ ఇంక దగ్గరికొచ్చేసినట్టే. గెలుపు చాలా సునాయాసం అనమాట. ఆ లెక్కే యేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ లెక్కనే 2019లో ఆ భారీ విజయం సొంతం చేసుకున్నారు. కానీ ఒక్కసారిగా ఆయన లెక్కలు, ఆయన అంచనాలు అంతా తారుమారైపోయినాయి. రాయలసీమలో ఆయనకున్న బలం, ఆయనకున్న పట్టు కోల్పోయారనుకోవాలో, బలం తగ్గిందనుకోవాలో గానీ ఊహించని షాక్ అయితే తగిలింది. ఇప్పుడు దాని నుంచి కోలుకోవడం సీమలో అంత సాధ్యమేనా అనే చర్చ అయితే నడుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే కడప జిల్లాలో పార్టీ నుంచి చాలామంది నాయకులు వెళ్ళిపోతున్నారని, అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా ఇన్ఛార్జీలు ఉన్నా సరే వాళ్ళని ఆపలేకపోతున్నారు, కాపాడలేకపోతున్నారు అని. కాకపోతే ఈసారి మాత్రం రాయలసీమలో కొట్టగలిగితేనే జగన్మోహన్ రెడ్డి గట్టెక్కుతారు, రాయలసీమలో మళ్ళీ పట్టు పెంచుకోవాల్సిన అవసరం ఉంది అనేది. అదే నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు సాధించుకున్న సీట్లు ఏవైతే ఉన్నాయో అవి కోల్పోకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పరం కాకుండా చూడాలి అనే రాజకీయ చాణక్యం, రాజకీయ వ్యూహం ఆల్రెడీ కూటమి ప్రభుత్వం రచిస్తోంది అనేది ఇక్కడ. ఎందుకంటే ప్రధానంగా 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ 40% తక్కువ కాకుండా ఓట్ షేర్ దక్కించుకుంది అనేది. కాకపోతే అక్కడ చంద్రబాబు ఎంత అనుభవం చూపించినా 40% ఓట్ బ్యాంక్ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది అంటే ప్రజాదరణ గట్టిగానే ఉంది అనేది ఒక చర్చ. అలాగే 2029 ఎన్నికల కోసం ఆయన పక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి కూడా. ఎందుకంటే ఒక పక్క జనసేన, బీజేపీ కలిసి వ్యూహాలు రచిస్తోంది 2029కి సంబంధించి. టీడీపీ కూడా అవి బాబు వ్యూహాలు, వాళ్ళ వ్యూహాలు మొత్తం 3 పార్టీల వ్యూహాలు మళ్ళీ వాటికి ధీటుగా వ్యూహాత్మక ఎత్తుగడలు సిద్ధం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. అందుకు సిద్ధంగా ఉన్నారా? రాయలసీమలో మళ్ళీ ఆ ప్రాబల్యం తిరిగి వస్తుందా అంటే కులాల వారీగా కూడా కొన్ని ఓట్లు చీలిపోయినాయి జగన్మోహన్ రెడ్డి. సొంత పార్టీ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా ఈ ఎన్నికల్లో దూరం పెట్టారు జగన్మోహన్ రెడ్డి. కారణాలు ఏంటి అనేది ఇంకా ఆ పార్టీ విశ్లేషించుకోవాలి. అందరికీ తెలిసిందే, చాలాసార్లు చెప్పుకున్నాయి, కొత్తగా మళ్ళీ చెప్పుకోవడానికి ఏం లేదు. కాకపోతే వాటి నుంచి బయటపడాలంటే జగన్లో మార్పు రావాలి అనేది ప్రధానంగా ఇక్కడ. ఏంటంటే ఈసారి గతంతో పోల్చుకుంటే రాయలసీమలో జనసేన ప్రభావం ఎక్కువ ఉంది అనేది కొన్ని విశ్లేషణలు చెప్తున్నాయి. యువత ఎక్కువగా పవన్ కళ్యాణ్ పట్ల అట్రాక్ట్ అయ్యారు. ఒకప్పుడు అదే యువత జగన్ వెంట ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు అటు వెళ్ళారు అనేది. అలాగే బలమైన సామాజిక వర్గం కూడా ఆ పార్టీకి దన్నుగా ఉంది అనేది. దాంతో వచ్చే ఎన్నికల్లో ఇదే రకమైన థీరీని అమలు చేయాలని బాబు కూడా చూస్తున్నారట. రాయలసీమ పర్యటనలు కూడా చెయ్యాలి అని ఆలోచిస్తున్నారట. ఆ దిశగా బాబు గనక నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అనేది. అలాగే రాయలసీమ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. మొన్న ఎంపీడీఓ మీద దాడి జరిగినప్పుడు అక్కడికి వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో చర్చించడం, అలాగే టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ కూడా కడపలోనే అక్కడ ఎంచుకోవడం, ఒక రకంగా అక్కడికి వెళ్ళి వైసీపీ నేతలు హెచ్చరించడం, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇవ్వడం పవన్ కళ్యాణ్, ఇవన్నీ చూస్తూ ఉంటే దగ్గర అవుతున్నారు రాయలసీమకని. అలాగే కర్నూలుకు సంబంధించి కూడా అక్కడ గ్రీన్ కొరప ప్రాజెక్ట్ని నేరుగా వెళ్ళి పరిశీలించారు పవన్ కళ్యాణ్. అక్కడికి వెళ్ళి కర్నూలు వెళ్ళి అంటే అదంతా కూడా ఒక డే లాంగ్ ప్రోగ్రామ్ గా నిర్వహించారు పవన్ కళ్యాణ్. ఇదంతా కూడా జనసేనకి, కూటమి ప్రభుత్వానికి కాస్తంత ప్రయోజనం తెచ్చిపెట్టేది సీమలో. ఇది జగన్కి ఖచ్చితంగా ఒక షాకింగ్ అంశమే. ఇవన్నీ దాటుకొని వెళ్ళి ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా అని సైలెంట్గా ఉండాలా, లేదంటే నిర్ణయాలు తీసుకోవాలా? ఏది ఏమైనా ఇప్పుడు అంటే గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరులో అయితే ఎలాగా కూటమికి రాజకీయ ఆధిపత్యం ఉంది అనేది. కాకపోతే వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్గా ఉన్న రాయలసీమలో మాత్రం వైసీపీ బలోపేతం కాకుండా అడ్డుకుంటే ఆ ప్రభావం ఖచ్చితంగా మిగిలిన ప్రాంతాల మీద పడుతుంది అనేది కూటమి ప్రభుత్వం వేస్తున్న ఎత్తుగడ వ్యూహం. దాన్ని ఎలా భగ్నం చేస్తారు జగన్ అనేది వేచి చూడాల్సిన అంశం.